కోకో ఓవెన్ చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లో ఈరోజు కోక్ లేకుండా చేసి మొత్తం ముడి ఖనిజం కొరత పేరుతోటి ప్లాంట్కి చాలా తీవ్రమైనటువంటి దాన్ని కోమాలో నెట్టేటువంటి పరిస్థితి. కోకో అండ్ బ్యాటరీస్ ఈరోజు ఇబ్బందిలో పడితే మళ్ళీ రిపేర్ చేయడం నెల తరబడి పడుతుంది. అయినా కూడా అలాగే వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి నిమిషం కూడా ఏదో రకమైనటువంటి ప్రమాదాన్ని ప్లాంట్కి తీసుకొస్తున్నారు. రెండో వైపున బీజేపీ నాయకులు మేము దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం, పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నారు. పచ్చి అబద్ధాలు. బీజేపీ ఈరోజు వాళ్ళ నిర్ణయాన్ని ముందు విరమించుకోవాలా. స్ట్రాటజిక్ సేల్ 100% అమ్ముతామనేటువంటి నిర్ణయాన్ని ముందు విరమించుకోండి. సెయిల్లో మెజ్జి చేయండి, లేదా సొంత మైన్స్ ఇవ్వండి. ఆ విధంగా ప్లాంట్ని కాపాడేదానికి ఒక్క నిర్ణయం కూడా చేయలేదు. ఈ 3 ఏళ్ల నుంచి మా పోరాటం వల్ల ఈరోజు 1% కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. భవిష్యత్తులో కూడా మా పోరాటం ద్వారా కాపాడుకుంటాం. ఈరోజు ముడి ఖనిజం కొరత సృష్టించడానికి